హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఈ రోజు గోంగూరన నువ్వులోను రోటి పచ్చడి చేసుకుంటాం. ఫస్ట్ గోంగూర ఉడకబెట్టి నువ్వులు వేపి ఇలా రోట్లో వేసి మెత్తగా నలిగిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, నేను పచ్చిమిరపకాయలు ఉడకబెట్టినవి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిరపకాయలు నలిగిన తర్వాత ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకున్న గోంగూర మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా నలుపుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని వీటితో పోపులు పెట్టుకోవాలి. అలా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని నూనె మరిగిన తర్వాత ఈ పుల్లగోంగూర వేసేసుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి రోట్లో చేసి తింటే ఉంటది, చాలా టేస్ట్ ఉంటది.